ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు మీకు మీ కుటుంబానికి ఇంతవరకు ఆయన ఇచ్చిన కాపుదల, ఆయన యొక్క సంరక్షణను బట్టి నేను మీ విషయమై దేవునికి సేవకులుగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మరింతగా ఆయన కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇంతవరకు మనల్ని ప్రభు కాపాడి ఇక ముందుకు కూడా ఆయన కాపాడుకు శక్తిమంతుడు కనుక ఈ దినాన దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్కుని మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క లేఖనాల్లో జననాన్ని గురించి మనం చూస్తున్నాం. పుట్టుకను గురించి, జననాన్ని గురించి చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే అంటాడు దావీదురాజు దేవునితో. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచున్నాయని. పిల్లరా, దేవుని యొక్క సృష్టి ప్రారంభం నుంచి మనం గమనిస్తే దేవుడు కలుగు చేసిన వాటన్నిటిని గురించి వాక్యం ఆదికాండం ప్రారంభంలో మొదటి అధ్యాయంలోనే ఇలా రాయబడింది. ఏంటంటే వాటి జాతి ప్రకారం భూమి వాటిని పుట్టించునుగాక, అలాగే వాటి జాతి ప్రకారం సముద్రము వాటిని పుట్టించునుగాక. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, భూమి మీద ఉన్న పక్షులైనా, అలాగే మృగాలైనా, ఈ ప్రాకిడి పురుగులైనా, అలాగే జలచరాల గురించి గమనిస్తే సముద్రాలు, నదులు, నీళ్లు వాటిలో జన్మించవలసినవి జన్మించాయి, నేల మీద పుట్టవలసినవి పుట్టాయి. అలాగే నేల మీద పుట్టినటువంటి ఆ యొక్క చెట్లు, వీటన్నిటిని గురించి సృష్టిని గురించి మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆలోచన ప్రకారం ఏంటంటే నేల మట్టితో నరుని కలుగు చేసిన సృజించెను అని రాబడి. దేవుడు నేల మట్టితో కలుగు చేశాడు, పుట్టించాడు, నేల మట్టితో పుట్టించాలు అని రాబడదు. కానీ ఆ తర్వాత మనం గమనిస్తే జననాన్ని గురించి అనేక విషయాలు రాయబడి ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. సో 17వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అబ్రహాముతో అంటున్న మాట ఏంటంటే నీ ఇంట పుట్టినవాడు అని రాబడి. నీ ఇంట పుట్టినవాడు 8 రోజుల వయసు కలిగినటువంటి నీ ఇంట పుట్టినవాడు అయినా కానీ, అన్యుని దగ్గర వెండితో కొనబడిన వాడైనా కానీ, నీ ఇంట పుట్టిన ప్రతి వాడు సున్నతి పొందాలి, జన్మించిన ప్రతి వాడు ఖచ్చితంగా సున్నతి పొందాలి అన్న మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, జన్మించిన ప్రతి వాడికి సున్నతి అవసరం. అంటే దేవుడు అబ్రహాముకు తనకు మధ్య ఏర్పరిచిన నిబంధనలో మనం చూస్తున్నాం, అది నీకు నాకు, నీ సంతతికి నాకు నిరంతరం తరతరాలకి నిబంధనకు గుర్తు అని అన్నాడు. ఏంటి అని అంటే సున్నతి పొందాలి. సో ఆ సున్నతిని క్రొత్త నిబంధనలు మనం గమనించినప్పుడు దానినే మనము రక్షణ, మారు మనసు అని అంటున్నాం. సో మన దేవుని యొక్క నిబంధన ఎవరితో దేవుడు చేస్తున్నంటే సున్నతి పొందిన వారితో. శరీర సంబంధమైన సున్నతి అని కాదు, కానీ ఆత్మ సంబంధమైన సున్నతి అని పాత నిబంధనలోనే దావిచుండు మోషే ద్వారా దేవుడు అంటాడు, మీ శరీర సంబంధమైన సున్నతి కాక మీ హృదయమునకు సున్నతి చేసుకోండి, మీ హృదయంలో మార్పు కలగాలి, అప్పుడు దేవునికి మనకు ఒక నిత్య నిబంధన ఏర్పరచబడుతుందని దేవుని యొక్క దాసుడు చెప్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో మనము దేవుని చేత, ఆయన స్వహస్తాల చేత జన్మించాం, కానీ ఆ యొక్క అవ్వ ఆదాములకి మనమందరము జన్మించాము, పుట్టాము అని రాయబడింది. సో ఈ విధంగా పుట్టినటువంటి ప్రతి వాడికి మారు మనసు ఉండాలి అనేది దేవుని యొక్క లేఖనంలో రాయబడినటువంటి మాట. మరి ఈ రోజున జన్మించినటువంటి ప్రతి వాడు, మన ఇంట్లో ఉన్న ప్రతి వారు దేవునితో నిత్య నిబంధన కలిగి ఉండేటట్లుగా మారు మనసు వారు కలిగి ఉన్నారా, మన ఇంటి వారు మారు మనసు కలిగి ఉన్నారా అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క దాసుడైనటువంటి అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని తన సహోదరుని కుమారుడైన లోతు చెరపట్టబడ్డాడన్న విషయాన్ని విని తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి ఆ 318 మందిని అంటబెట్టుకొని యుద్ధానికి వెళ్ళి వారిని జయించి
లోతు భార్యను, పిల్లల్ని, వారి కలిగిన ఆస్తిని అంతటినీ తీసుకొచ్చి లోతుకు అప్పగించాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, అబ్రహాము ఇంట పుట్టినటువంటి ఆ యొక్క 318 మంది ఏం చేయబడ్డారంటే అలవర్చబడ్డారు. దేని కొరకు అలవర్చబడ్డారంటే యుద్ధాలు చేయడానికి. ఒకవేళ యుద్ధాలు జరిగితే యుద్ధాలు చేసేటప్పుడు మన వాళ్ళు అనుభవం లేని వారుగా ఉండకూడదు, అనుభవంతో ఉన్నవారుగా ఉండాలి. కనుక యుద్ధాలలో వీరు ఆరితేరిన వారై ఉండడానికి అలవర్చబడ్డారు అని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. సో మొదటిగా మనం గమనిస్తున్నాం, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీకు నాకు, నీ సంతతికి నాకు మధ్య నిత్య నిబంధనగా సున్నతి ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తున్నాం, అలవర్చబడాలి అని. సో దేవుని యొక్క సన్నిధిలో ఆ అలవాటు అనేది మనకు యథాప్రకారంగా కంపల్సరిగా అవసరమైంది. యథాప్రకారం అలవాటు, దైవ సంబంధమైనటువంటి అలవాటు ఏంటంటే, మనం శారీరకంగా ఏ విధంగా ఉదయం లేవగానే బ్రష్ చేస్తామో, ఇది స్కూల్కి వెళ్తున్న ఎల్కేజీ నుంచి కూడా నేర్పిస్తుంటారు. ఉదయాన్నే లేవాలి, పళ్ళు తోముకోవాలి, స్నానం చేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, టిఫిన్ తినాలి, స్కూల్కి వెళ్ళాలి. ఇది ఆర్డర్ అనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు స్కూల్లోనూ అదే మాటలు చెప్తారు, ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే చెప్తారు. కొంతకాలపు జీవితానికి ఈ విధమైన అలవాటు మన జీవితంలో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఈ క్రమం మనం వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఈ క్రమాన్ని విడిచిపెట్టం. అదేవిధంగా యుగయుగాలు ఉండబోతున్న ఆ పరలోక రాజ్యంలో మనము దేవునితో ఉండబోతున్నాం కనుక మన ఇంట్లో కూడా మనం ఒక అలవాటుకి మన ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయాన్నే లేచి, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను అన్నటువంటి కీర్తనాకాడైన దావీదు మాట ప్రకారంగా మన పిల్లలకు కూడా మనం ఉదయాన్నే లేచి దేవుని స్తుతించేటట్లుగా, దేవుని వెతికేటట్లుగా మనం వారికి నేర్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుని చూచేటట్లుగా వారికి నేర్పాలి ఒకటి. రెండవదిగా మనం గమనిస్తే దావీదు రాజు అంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో కాచి ఉందును అన్నటువంటి అనుభవాన్ని ఆయన చెప్తున్నాడు. సో మన జీవితంలో మనము నేర్చుకుంటూ మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి. ఇది అలవాటుగా చేయాలి. సో సాయంకాలం కూడా మనం దేవునికి ప్రార్థన చేయటం, సాయంకాలపు ప్రార్థన అనుభవాలు కూడా మనకు కంపల్సరిగా మనము కలిగి ఉండి మన పిల్లలను కూడా ఆ విధంగా నేర్పించాలి. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో అలవాటుగా అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారు అని లూకా సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవదూత జకర్యాకి తెలియచేశాడు. అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారు. ఈ రోజున మన జననం ద్వారా లేక మన పుట్టుక ద్వారా ఎంతమంది సంతోషిస్తున్నారు, లేక ఎంతమంది బాధపడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల నిమిత్తమై ఎంతో ఏడుస్తున్న వాళ్ళు లేకపోలేదు, తమ పిల్లల నిమిత్తమై ఎంతో కృంగిపోతున్న వాళ్ళు లేకపోలేదు. కారణం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని సంతోషపెట్టేవారు కాక వారిని వేదనకి, దుఃఖానికి గురి చేసేవారుగా మార్చబడి ఉన్నారు. ఈ రోజున మన జీవితంలో మనం గమనించాలి, మనము పుట్టినందువలన ఎంతమందికి సంతోషాన్ని కలిగించగలుగుతున్నాం. ఒకవేళ బయట వాళ్ళకి మనం సంతోషాన్ని కలిగించలేకపోయినా చివరికి నీ తల్లిదండ్రులకైనా నువ్వు సంతోషాన్ని కలుగు చేస్తున్నావా? తల్లిదండ్రులు సంతోషపడాలంటే మొదటిగా మనం గమనిస్తున్నాం, వారు చెప్పిన మాటలకు వింటే మనం సంతోషపడతారు తల్లిదండ్రులు. వారు మనం చెప్తున్న ప్రతి మాటకు వాళ్ళ యొక్క మాటలకి మనం లోబడి విధేయులుగా కనపరచబడినప్పుడు మన యొక్క ప్రవర్తన ద్వారా వారు ఎంతో ఆనందించేవారు ఉన్నారు. మరి ఈ రోజున మన జీవితంలో ఆ స్థితిని మనం కలిగి ఉన్నామా? దేవుని మహా ఉచితమైన కృప చేత, ఆయన యొక్క కృపను బట్టి ఈ రోజున నా జనన దినం, నా పుట్టుక దినం, దేవుడు నన్ను ఈ విధంగా ఉద్భవింపచేశాడు, నన్ను ఆయన జన్మింపచేశాడు. ఈ రోజున ఈ విధంగా మీ అందరికీ నేను ఉపయోగకరంగా చిన్న మాటలు చెప్పే కృపను, ధన్యతను కలుగు చేశాడు. అలాగే నా తల్లి, నా తండ్రి ఉన్నంత కాలంలో కూడా దేవుని యొక్క సేవ చేస్తూ నాకును, అలాగే నా తల్లిదండ్రులకి, అలాగే నా తోబుట్టువులకి దేవుని యొక్క కృపను బట్టి మేము ఒక ఫ్యామిలీగా, కుటుంబంలో సంతోషకరంగా, అలాగే అనేక జనములకు దీవెనకరంగా ఆయన కృపను బట్టి నన్ను
దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. మరి నీ జననం ద్వారా కూడా ఎంతమంది ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయకాలం మందున్న ప్రభా, నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, అతడు పుట్టినందువలన అయ్యా అనేకులు సంతోషిస్తారు. అతడు నీ ఇంట పుట్టినటువంటి వారు, నీ ఇంట వెండితో కొనబడిన వారు, అలవర్చబడ్డారు అని వారందరూ కూడా సున్నతి పొందిన వారే ఉండాలని, తద్వారా నాకు వారికి నిత్య నిబంధన కలుగుతుందని దేవా మీ లేఖనాల ద్వారా తెలియపరిచారు. ఈ మాటలు విన్నని బిడలని మేమందరము ఈ యొక్క భూమి మీద మాకు ఒకేసారి ఒకే జన్మ ఉందని గుర్తించి ఈ ఒక్క జన్మలోనే మేము మీతో నిత్య నిబంధనలోకి రావాలని, మేము మీ సన్నిధిలో అలవర్చబడిన వారమై ఉండాలని, మేము మీ ద్వారా అనేకులకి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేసే వారమై ఉండాలని మీ లేఖనాలు మాకు తేటపరిచాయి. ఈ మాటలు విన్న మేమందరము మీ సన్నిధిలో విధంగా ఆనందించి సంతోషిస్తూ మీ సన్నిధిలో ఎదిగే కృప దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడి వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపం చేసుకోండి. తద్వారా నేను ఇంకనూ అనేకులకి దీవెనకరంగాను సంతోషకరంగా ఉండేటట్లుగా మిగిలినటువంటి జీవితం. ఇప్పటికి నాకు 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో ప్రవేశించాను. మీ యొక్క ప్రార్థనలు నాకు చాలా అవసరం కనుక మీ యొక్క అనుదిన ప్రార్థనలో నన్ను గురించి జ్ఞాపం చేసుకుని నడిపించాలని ప్రేమతో నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉండాలి.